హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఫియా వ్లాగ్. ఇది చాలా 1 మంత్ బ్యాక్ వీడియో అనమాట. పెడదాం అంటే నా వల్ల కాలేదు. సో ఇప్పుడు కొంచెం పెడుతున్నాను అనమాట. కొంచెం హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చేసినాయి మధ్యలో. నాకు ఇన్ఫెక్షన్, పాపకి ఫీవర్, ఫుల్ కోల్డ్ అనమాట. సో దాని తర్వాత మా హస్బెండ్ పోవడం వల్ల పాప చాలా ఎక్కువ అంటే వాళ్ళ అని తలుచుకొని ఏడ్చడం వల్ల, ఫీవర్ వచ్చడం వల్ల 1 వీక్ అంతా మనం తిరగడమే అయిపోయింది. హాస్పిటల్కి చాలా రిస్క్ అయిపోయింది పాపతో. అసలు కావడం నేను రోజు ఏడుస్తూ ఉంటుంది, అర్థం చేసుకుంటూ అదే సంజాయిస్తూ వస్తూ ఉన్నాను తనకి. వాళ్ళ డాడీ లేరు కాబట్టి, కోవిడ్కి వెళ్ళారు కాబట్టి. ఇక్కడ నేను సాయిల్ ఆ రోజు సాయిల్ అనమాట. అప్పుడు మా హస్బెండ్ ఉన్నారు ఇక్కడ ఇండియాలోనే. మా హస్బెండ్ పిలుచుకొని పోతే నేను అలసిపోయిన టైర్ అయిపోయినా. అంటే ఇంకా నేను సాయిల్ పాప సాయంత్రం ఈవినింగ్ రాజు పార్క్ అని వెళ్ళాము. అంటే చాలా రోజులు అయిపోయింది కదా, సాయిల్ కూడా ఎప్పుడు వస్తే యారికి వెళ్ళాం కాబట్టి. ఇంకా అప్పుడు పోయిన వ్లాగ్లో కూడా శిల్పారాం వెళ్ళాం. ఈ వ్లాగ్లో వచ్చేసి పార్క్ అంటే ఇదంతా పార్క్ నుంచి రాత్రి ఎండింగ్ మా అత్త ఇంట్లో ఎండింగ్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వ్లాగ్. ఈరోజు సింపుల్గా అంటే పార్క్లో ఎట్లా ఏం చేస్తుంది పాప అన్నీ తీసి పెట్టాను. సో చాలా కష్టపడి తీసాను. ప్లీజ్ ముందు ఒక లైక్, షేర్ వేసుకొని తర్వాత సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్, చాలా లైక్స్ తక్కువగా వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ కూడా పర్లేదు, కొంచెం గ్రో అనేది ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మీ న్యూ సబ్స్క్రైబర్స్కి అందరికీ. సో చూస్తున్నారు చాలామంది, 200-300 దాకా చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, కానీ లైక్స్ అసలు రావడం లేదు. సో ఇంకా అది వాళ్ళ ఒపీనియన్ కాబట్టి ఇంకేం చేయడం. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేస్తే ఖచ్చితంగా నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది వీడియో తీద్దామని. సో ఇంకా తను ఇంకా వెళ్ళిపోతుంది. ఫస్ట్ పార్క్ అంటేనే ఎగ్జైట్మెంట్ అనమాట, ఇద్దరికి ఎగ్జైట్మెంట్ ఎక్కువ. సో ఫస్ట్ పాపను వదిలేసి వారు పరిగెత్తాను, పాప వీడిని వదిలేసి పరిగెత్తి నేను ఇద్దరు నడిచింది, మరి ఇద్దరు ఒక చోట ఉన్నారనమాట. సో జారి బండలు ఇవన్నీ మా చిన్నప్పుడు లేవండి. మా చిన్నప్పుడు ఒకటే ఒక నెహ్రూ పార్క్, దాంట్లో ఎప్పుడో వెళ్ళడం రావడం. కానీ ఇప్పుడు ఈ కాలంలో ప్రతి ఒక్క కాలనీకి ఒక పార్క్ పెట్టేశారు. చాలా బాగుంది అసలుకి. మాది చాలా దూరం రాజీ పార్క్, బట్ లేదు ఇక్కడ ఈ ఏరియాలో చాలా బాగా పెట్టారు పార్కులు. నిజంగా బిజీ కింద ఈ స్ట్రీట్ ఇవన్నీ చాలా బాగా ఓపెన్ చేస్తున్నారు. మన కడపలో పల్లె డెవలప్ అవుతుంది అనుకున్నా. శిల్పారామం కూడా చాలా డెవలప్ చేస్తున్నారు. గార్డెన్ అయినా గ్రీన్గా చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది, న్యాచురల్గా ఉంది, అసలు చాలా బాగుంది. సో అది కూడా ఇంప్రూవ్మెంట్ చేసింది, చాలా బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు మన కడపలో. చాలా ఇప్పటికీ చూస్తున్నారు కదా మీరు సర్కిల్స్ అవన్నీ. సో ఇది చూసారు కదా, ఇంకా తను చాలా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏంటంటే ట్విస్ట్, మా అన్న వాళ్ళు వచ్చారు నాకు తెలియకుండా. నేను ఒక వీడియో పెట్టాను స్టేటస్, రాజు పార్క్ ఉన్న పాపతో ఫోటో తీసి పెడతాను అనమాట. అది చూసేసి నాకు చెప్పకుండా వాళ్ళు 6:30 7కి ఆ టైంకి వచ్చారనమాట పాపను చూసేదానికి. అంతే మా చిన్నమ్మ కొడుకు కూడా, మా తమ్ముడు ఫ్రెండ్, మా ఇద్దరు అన్న తమ్ముడు ఇద్దరు వచ్చారు, 4 వచ్చారు బాడీ గార్డ్స్ లాగా. చాలా బాగుంటుంది చూడండి. సో ఇంకా మా పాప ఇంకా ఆనందం పట్టలేదు అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది తను. పార్క్ అంటే ఎగరదం అంటే తనకి మించిన అదేం లేదు. ఎప్పుడు కింద పడుతూ ఉంటుంది, మళ్ళీ లేస్తుంటుంది, ఏడుస్తూ ఉంటుంది, ఆడుతుంది. పిల్లలు అన్నగా అల్లరి పని చేసిన పిల్లలు కదా. సో ఖచ్చితంగా తను చాలా అల్లరి అనమాట. సో తను చిన్నపిల్లలకు దగ్గర తీసుకుంటుంది ప్రేమతో. బట్ అది ఎట్లా అంటే పిల్లకి తెలియదు, చిన్నపిల్ల కదా, కొడితే వాళ్ళు ఏడుస్తారేమో, రియాక్ట్ తెలియదు వీళ్ళకి, చిన్నపిల్లలు కాబట్టి. సో వాళ్ళు ఏమో తను మా పాప ప్రేమతో లాగేస్తుంది, ఏడుస్తారు కొందరు పిల్లలు. సో అట్లా పార్కులో కూడా చాలా పిల్లలతో చేసింది. అది కూడా రికార్డింగ్ చేయలేకపోయాను, ఇట్లా చేసింది మా పాప. కానీ వాళ్ళు కూడా మా పాపని అట్లా ఒక వీడియో ఒక పాప వచ్చి కొట్టేసింది మా పాపని. అది కూడా వీడియో రికార్డ్ చేసి పెట్టినాను చూడండి. సో చాలా అనమాట. ఇట్లా అస్సలు ఎంతమంది అంటే ఆ రోజు అసలు ప్రతిరోజు చాలా రష్ ఉంటారంట అక్కడ. నాకు కూడా తెలీదు, అక్కడ చుట్టూరు అపార్ట్మెంట్స్, హోమ్ హౌసెస్, సెటిల్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంది వస్తుంటారు అనమాట. సో ఇట్లా మా పాప ఒక్కదాన్ని వదిలేసి తనే ఎక్కుతుంది, తనే దిగుతుంది, ఒక్కటి ఎట్లా ఆడుతుంది, భయం లేకుండా అసలు నన్ను వదిలేసి మరి సాయిల్ తన వెనక పరిగెత్తుంది. తను పడిపోతుంది ఏమో అని. ఆ సాయిల్ కూడా పట్టించుకోకుండా మరి దిగిపోతుంది, లేస్తుంది, పరిగెత్తుంది. సాయిల్ వచ్చి ఏంది మామి నేను రాను, ఇంకా నేను మీతో పాప నన్ను అస్సలు ఆడనిడం లేదు, అస్సలు నేను చూసుకోవాలి, నేను చూసుకుంటాను, పోయి ఆడుకోపో అంటే అస్సలు వారు కూడా ఉండడంలే. తను ఆడుంటే వాడు కూడా అక్కడే ఉంటున్నారు. సో నేను ఏం చేయాలి, ఇంకా వాడికి ఇంకేం చెప్పలేను. సో నువ్వు సైలెంట్ పోయి ఆడుకోపోయే ఎంజాయ్మెంట్ చేయమని లేదు. మీ పాప పడిపోతే చెల్లి కదా అని ఇంకా తను చూడండి, తను వెనకాల తిరుగుతూ ఉంటారు. అదే చేస్తున్నారు ఇక్కడ. సో ఇంకా వాళ్ళ డాడీ కోవిడ్ పోవడం వల్ల మా పాప బయట అస్సలు తిరిగాక హోమ్సిక్ ఇంట్లోనే ఉండి తనకి ఎట్లా అనిపించింది తెలియదు, కానీ అసలు తీసుకోవడం లేదు. పాప వాళ్ళ డాడీ మొన్న వీడియో కాల్ ఫోన్ చేస్తే రా పాప అని అంటుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా పైన ఇంకా కంట్రోల్ చేసుకున్నాం ఆయన ముందర హేట్ చేయకూడదని. సో అట్లా చాలా బాగా వీడియో కాల్ పెట్టేసిన తర్వాత పప్ప మా కింద ఉన్నారు, పోదాం బురకా వేసుకో, చెప్పులు వేసుకో, అన్నీ తీస్తుంది. ప్రతిరోజు నాకు ఇదే టార్చర్ అయిపోయింది. ఎందుకంటే మా హస్బెండ్ అట్లా అలవాటు చేసినాను తనకి. ఇక్కడ చూసారా, ఇంకా
జిమ్ లాగా అనమాట. సో చాలా ఎక్సర్సైజ్ ఉన్నాయి, సర్కిల్స్ అనేది చాలా బాగా చేస్తున్నారు. సాయిల్ కూడా వారికి అక్కడ వదిలిపెట్టి అక్కడ మా అన్నలు కూడా ఉన్నారు. వారు ఏం ఒక్కలేరు, మా అన్నలు కూడా ఉన్న తర్వాత చూపిస్తాను. ఇక పాపని తిప్పుతా ఉన్నాను. తర్వాత వాడు కూడా పరిగెత్తి వచ్చినారు. వద్దు పొనుపు ఆడుకుని, లేదు మామి అత్త అంటారనమాట. సో అట్లా అనమాట ఆ రోజు గడిచింది. తర్వాత ఇంకేమైనా తినిపిస్తాం, పిల్లలు చాలా అలసిపోయినారంటే వారికి వచ్చి పానీపూరి కావాలంట. సో గోబీ తింటావా పానీపూరి తింటా, నాకు ఇన్ని ఉన్నాయి కదా ఏ తినాలా అనిపించడం లేదు అత్త అంటే, లేదు తిను ఏదో ఒకటి అంటే పానీపూరి తింటా అన్నారు. 2 ప్లేట్లు పానీపూరి, 1 ప్లేట్ గోబీ సంథింగ్, ఒక షర్బత్ కూడా, నేను కూడా సేమ్ 1 ప్లేట్ గోబీ. మా పాప నేను షేరింగ్ చేసుకున్నాను. మా పాప తిండి పట్టించకుండా పరిగెత్తుంది. తన ఇంకా రాజ్యం ఇదంతా, కాళ్ళు బాల్స్ అవన్నీ చూసింది. లాస్ట్కి ఇవన్నీ బాల్స్ ఉన్నాయి పగిలిపోతున్నాయి, ప్లాస్టిక్ బాల్ అంతా కొంచెం పగిలినా కూడా ఏం కాదు కదా, చుట్టా పడుతుంది కదా అనుకుని అదే తీసుకున్నాను సేఫ్టీ కదా. 50 రూపాయలు చెప్పినారు వారు, చాలా కాస్ట్ చెప్తున్నారు. చిన్న బాల్స్ అన్నీ తీసుకున్నాం. ఎంత సెట్ అంటే 150 చెప్తున్నాను. బజార్లో 110, 129 సెట్ అనమాట. హోల్సేల్ చాలా తక్కువ రేట్, వీటి దగ్గర చాలా ఎక్కువ ఉండే. తర్వాత షర్బత్ తీసుకొని లోపలికి వచ్చేసినాము. చూసారు కదా, వచ్చిన తర్వాత ఇంకా ఆడడానికి ఇంట్రెస్ట్ పడుతుంది, మళ్ళీ పోవాలని లేదు. నేను అర్చి నిలబెట్టి సర్బత్ తాపిస్తున్నా. ఒక పాప వచ్చి నా దగ్గర, నాకు దప్పికి లేస్తుంది, నీళ్ళు ఇస్తాను, నా దగ్గర నీళ్ళు లేవంటే సర్బతే ఇచ్చేస్తాను తనకి నా గ్లాసు. సో అట్లా అక్కడ చాలామంది పిల్లలు కూడా అట్లా చేస్తున్నారు. నాకు అనిపించింది అంత పెద్ద పార్కులో కనీసం ఒక నీళ్ళు సఫిలిటీ పెట్టాల్సింది బాగుంటుంది అనిపించింది. బట్ ఏమో పెట్టలేదేమో, లేకపోతే పెడితే మేము చూడలేదేమో, నాకు అది అర్థం కాలేదు. సో తర్వాత ఇంకా బాల్ తీసుకుంది, ఆ బాల్తో కొంచెంసేపు అన్నారు. ఇద్దరు ఆడిన తర్వాత మళ్ళీ సాయిల్ ఎక్కాను. సాయిల్ వెనకాల తను వెళ్తుంటే నేను అరిచాను రా అంటే, లేదు తను రాదని ఇంకా బాల్ నాకు విసిరిపేసాను, పట్టుకోతా నేను పిలుచుకొని పోతా ఏడుస్తుంటాను అని. సో మా అఫ్ఫు ఏడుస్తే సాయిల్ ఒప్పుకోడు అనమాట. తన ముందర కొడితే కూడా నన్ను అరుస్తారు, చిన్నపిల్ల కొట్టొద్దు అంటారు. సో అంత ఇష్టం అనమాట. సో ఇప్పుడు కొంచెం మా హస్బెండ్ కోవిడ్ వెళ్ళడం తర్వాత నేను వాళ్ళు రాకపోవడం చాలా తగ్గిపోయింది. నేను ఆ బాధలో నుంచి బయటికి రావడం ఇంకా కొంచెం టైం పడుతుంది. అంతలోనే పాప ఫీవరు, నాకు అస్సలు బాగాలేదు. నాకు హెల్త్ కానీ చాలా తగ్గిపోయింది, ఇమ్యూనిటీ పవర్ తగ్గిందంటే, బ్లడ్ తక్కువ అంతా చెప్పింది డాక్టర్స్, బ్లడ్ అంతా చేసి. సో బాగా తినాలా అన్నారు. అంతే, మా హస్బెండ్ కోవిడ్ పోవడం వల్ల నాకు తిండి కూడా సరిగా పోయేది కాదనమాట. సో అట్లా మా అమ్మ అరిచి పెట్టేది. ఇంకా పర్లేదు, దేవుళ్ళు ఒక్కదాన్ని నాకు అలవాటు అయిపోయింది, ఒక్కదాన్ని క్యారీ చేసుకుంటాను పాపని, పర్లేదు అలవాటు అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి మా హస్బెండ్ 25 days అయిందనమాట. సో 12 వెళ్ళాలంటే పర్లేదు, నాకు ఇంకా అలవాటు అయిపోయింది. ఇంకా తప్పదు కదా, ఇంకా కోవిడ్కి వెళ్తే ఇంకా అలవాటు చేసుకోవాలా. అది ఇంకా హార్డ్ డేస్ కొన్ని ఉంటాయి, అడ్జస్ట్ కావాలా, ఓపిక పట్టాలనుకున్నాను. నేర్చుకుంటాను కొన్ని. ఓపిక అంటే నాకు అంతా ఉండేది కాదు, ఆ పేషెన్స్ ఉండేది అస్సలు కాదు. మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత నాకు ఓపిక ఆటోమేటిక్గా అంతా వచ్చేసింది అనమాట. సో అట్లా వచ్చేసింది. ఒక ఆడపిల్లకి పెళ్ళి అయితే ఇంకా తర్వాత ఇక్కడ సాయిలు నేను తాగేస్తున్నాను వాడు వద్దంటే, ఇంకా గ్లాస్ పాపకి ఇచ్చేసాను, వేరే పాప వచ్చింటే. ఇంకా వాడు అసలు తాగడంలో ఇద్దరు ఇంకా ఆటోలో పన్నారంట. బాల్ తీసుకుని ఎట్లా పోదించుకుంది. తర్వాత మా అన్నోళ్ళు అనమాట, లాస్ట్ ఎండింగ్లో చూపిస్తాం కదా, వారు మా తమ్ముడు, మా ఇద్దరు అన్నలు అనమాట. అట్లా అనమాట. ఇక్కడ మా తమ్ముడు ఫ్రెండ్ కూడా వచ్చాడు, యువరాజ్ అని. వాడు అసలు దాంకొని తిరుగుతున్నారు, ఏమో నాకు తెలియదు కానీ వాడు ఎందుకు తిరుగుతున్నారు అట్లా. సో వారికి సిగ్గో లేకుంటే భయమో లాగలు పెడతారని, లేకుంటే వారికి పెళ్లి చూపులో ఏమని చేశాను భయమా, నాకైతే అసలు అర్థం కాదు. చూడండి, గసగరు వచ్చేస్తుంది, అంత వీక్నెస్ ఉంది నాలో. సో ఆయాసం అని ఎందుకు వస్తుంది అంటే, మెయిన్ అంటే బాడీలో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటే, బ్లడ్ తక్కువ ఉంటే ఖచ్చితంగా ఆయాసం అనేది ఆటోమేటిక్గా కళ్ళు తిరగడం అవన్నీ వస్తాయంటే. సో నాకు అట్లనే జరుగుతున్నాం. గత వారం నుంచి అట్లా జరుగుతుంటే 10 days నుంచి స్టమక్ పెయిన్ ఉంది. ఎందుకు వస్తుంది అనుకుని చాలా స్టమక్లో ఇన్ఫెక్షన్ అయిపోయిందంట. సో అట్లా కొన్ని జరుగుతున్నాయి, చూసి ఉండాలనుకున్నాను. సో ప్లీజ్, ఈ డబ్బులు, ఈ డ్రెస్సులకి, ఈ బంగారానికి, ఇల్లుకి వేసేపోతే మనం హ్యాపీగా తినాలా. మనం హ్యాపీగా తిని బ్రతికిన తర్వాత మనకి ఓన్ హౌస్, ఏదైనా బంగారమైనా, ఏదైనా మంచి డ్రెస్ అయినా, అది ఒక్కటి పెళ్ళి తర్వాత నేర్చుకున్నాను అనమాట. పెళ్ళికి ముందు అట్లా కాదు, చిల్లురుగా నేను ఉండేదాన్ని. కానీ పెళ్ళి తర్వాత హెల్త్ కంటే ఎక్కువ ఏది లేదు. హెల్త్ ఎక్కువ ఉంటుంది మన తిండిలో, మనం తీసుకున్న ఆహారంలో చాలా హెల్తీ ఉంటుంది. సో చూసి మీరు కూడా చేయండి, అలాగంటున్నాను, అంటే నా తప్పు చేయొద్దని అంటున్నా. సో ఇక్కడ మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసాను నెక్స్ట్ సాయిని పికప్ కోసం. ఇంకా ఆ రోజు మా మామతో చూడండి, ఇసుకలో ఎట్లా ఆడుతుంది చూడండి, గోల చేస్తుంది చూడండి, అస్సలకి భయం లేకుండా. మా మామ పాపం తన కిందికి ఎత్తుకొని పోవడం, తను తీపియడము, ఆ ఇసుకలో ఆడుకోవడం. తర్వాత నేను అలసిపోయి ఇట్లా కూర్చొని ఇంకా మా పాపతో అట్లా టైంపాస్ చేసుకుంటే చూడండి. లాస్ట్ ఈ వీడియో మీరు నచ్చింటే ప్లీజ్ మీ ఒక లైక్, షేర్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. లవ్ యూ.